మరణం వెనుక ఎలాంటి కుట్ర లేదు. ఆమెకు సడన్ గా హార్ట్ అటాక్ రావడంతోనే చనిపోయారు. అప్పుడు అపోలో, ఇప్పుడు ఎయిమ్స్ ఇచ్చిన రిపోర్టులో ఇదే ఉంది. అయితే ఇంత సడన్ గా ఎయిమ్స్ నివేదిక ఎందుకు ఇచ్చింది? జయ మరణంపై సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తూ పన్నీర్సెల్వం దీక్షకు దిగుతుండటమే కారణమా? పన్నీరు సెల్వం పోరుబాట పట్టారు. జయలలిత మరణంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ రేపటి నుంచి దీక్షకు దిగుతున్నారు తమిళనాడు మాజీ సీఎం. చెన్నై ఎగ్మోర్లోని రాజరత్నం స్టేడియంలో ఆయన నిరసన దీక్ష చేపడుతున్నారు. అమ్మ మరణంపై గత కొన్ని రోజులుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సెల్వం. చికిత్సకు సంబంధించి తనకు చాలా రోజుల వరకు ఏమీ చెప్పలేదని, అంతా శశికళే చూసుకున్నారని చెప్తున్నారు. సెల్వం ఆరోపణలను ఖండిస్తోంది ప్రభుత్వం. పదవి పోయాక పన్నీర్ సెల్వం మానసిక స్థితి సరిగ్గా లేదంటూ మండిపడ్డారు ఆరోగ్య మంత్రి విజయ్ భాస్కర్. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అమ్మ మరణాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జయ మరణంపై విషప్రచారం మానుకోవాలని హెచ్చరించారు. మరోవైపు పన్నీరు దీక్షకు దిగుతున్న సమయంలోనే జయ ట్రీట్మెంట్ కు సంబంధించిన రిపోర్ట్ ఇచ్చింది ఎయిమ్స్. సీరియస్ కార్డియాక్ ప్రాబ్లంతో ఆమె డిసెంబర్ 5న చనిపోయినట్లు స్పష్టం చేసింది ఆ నివేదిక. గతంలో అపోలో ఆసుపత్రి కూడా ఇదే నివేదిక ఇచ్చింది. 2016 సెప్టెంబర్ 22న రాత్రి 10 గంటల సమయంలో అపోలో ఆసుపత్రికి ఫోన్ రావడంతో ఓ టీం పోయిస్ గార్డెన్లోని జయ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఆమె శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. దాదాపు అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే జయను చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆమెకు డీహైడ్రేషన్, ఇన్ఫెక్షన్ కూడా కావడంతో సంబంధిత ట్రీట్మెంట్ ఇచ్చినట్లు నివేదికలో స్పష్టం చేశారు. జయ ఆరోగ్యానికి సంబంధించి, ఆమెకు అందిస్తున్న చికిత్సకు సంబంధించి అప్పటి సీఎం పన్నీర్ సెల్వం, కొందరు మంత్రులు, చీఫ్ సెక్రటరీ, వైద్యశాఖ కార్యదర్శికి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. జయలలితను అపోలో ఆసుపత్రిలో చేర్చడానికి ముందు పోయిస్ గార్డెన్లో ఏదో జరిగిందనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణలు. పన్నీర్ వర్గం కూడా దీన్నే తెరపైకి తెస్తోంది. అయితే గతంలో అపోలో, ఇప్పుడు ఎయిమ్స్ ఇచ్చిన రిపోర్టులో ఎక్కడా కూడా ఆమెను ఆసుపత్రిలో చేర్చే సమయానికి జయ శరీరం మీద గాయాలైనట్టు ఎక్కడా పేర్కొనలేదు. ఈ రిపోర్టుతో అందరి నోళ్లు మూతపడతాయని చెబుతోంది ప్రభుత్వం. అయితే పన్నీర్ సెల్వం దీక్షకు దిగుతున్న సమయంలో ఎయిమ్స్ నివేదిక ఇవ్వడానికి కారణం ఏంటని ప్రశ్నిస్తున్నారు సెల్వం వర్గీయులు.